బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్ తో బ్రీడ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అయితే బాలీవుడ్ గాయని ఆశా భోస్లే కన్నుమూతతో బాలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిందనే చెప్పాలి. ముంబైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆవిడ తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బ్రీడ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ గాయని ఆశా భోస్లే కన్నుమూతతో అటు బాలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంతో కాలంగా తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి అందరినీ కూడా ఆదరింపజేశారు ఆశా భోస్లే. అయితే నిన్న అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా తుది శ్వాస విడిచినట్టు సమాచారం అందుతుంది. బాలీవుడ్ గాయని ఆశా భోస్లే కన్నుమూతతో అటు బాలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఛాతీ ఇన్ఫెక్షన్తో బ్రీడ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు ఆశా భోస్లే. బాలీవుడ్ సింగర్ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బ్రీడ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్ అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో పాటలతోటి తన గాత్రంతో అలరించారు ఆశా భోస్లే. అయితే ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బ్రీడ్ క్యాండీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు ఆశా భోస్లే. ఎంతో కాలంగా సుదీర్ఘంగా కూడా ఎన్నో పాటలతోటి తన గాత్రంతో అలరించారు ఆశా భోస్లే. ఇప్పుడు బ్రీడ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. దీంతో కుటుంబంతో సహా బాలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిందనే చెప్పాలి. భారతీయ సంగీత సామ్రాజ్యంలో మరో ధృవతార నేల కొరిగిందనే చెప్పాలి. తన అద్భుతమైన గాత్రంతో వేల పాటలకు ప్రాణం పోసిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారామె. ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత లోకంలో అడుగుపెట్టిన ఆశ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె మరణ వార్త తెలిసి యావత్ సినీ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. అటు బాలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. పంతొమ్మిది 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే సంగీతమే ఊపిరిగా జీవించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆమె ప్రస్థానం ఎంతో ఘనమైంది. తన సుదీర్ఘ కెరీర్లో వేల సంఖ్యలో పాటలు పాడి ప్రపంచ రికార్డులు సైతం సృష్టించారు. ముఖ్యంగా మెలోడీలు, పాప్ సాంగ్స్, గజల్స్ ఇలా ప్రతి జానర్లోనూ తనదైన ముద్ర వేశారు ఆశా భోస్లే. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్కు సోదరి అయిన ఆశ అక్కకు తగ్గ చెల్లిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 2 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు, 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. భారత ప్రభుత్వం ఆమెను 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఆమె మృతి భారతీయ సంగీత రంగానికి తీరని లోటనే చెప్పాలి. ఆశా భోస్లే భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోంస్లే కన్నుమూశారు. దీంతో అటు బాలీవుడ్ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు. ఆశా భోంస్లే కన్నుమూసిన దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మొత్తంగా ఆశా భోంస్లే ఎన్నో పాటలతో తన గాత్రంతో అందరినీ కూడా అలరించారు. ప్లేబ్యాక్ సింగర్గా పలు అవార్డులు కూడా తీసుకున్నారు. అయితే ఇవాళ ఆవిడ కన్నుమూశారు. అయితే ఆమె లేకపోయినప్పటికీ కూడా ఆమె పాటలతోటి చిరస్మరణీయంగా ఆమె అందరి మధ్య కూడా ఉన్న సిచ్యువేషన్. అసలు ఆశా భోంస్లేకి సంబంధించిన వివరాలు ఏంటి? భోంస్లే లేదన్న విషయం జీర్ణించుకోలేకపోయినప్పటికీ కూడా ఆమె పాటలు ఎప్పటికీ కూడా శాశ్వతంగానే ఉంటాయి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఆమె పాటలు మాట్లాడుతూనే ఉంటాయి, పాడుతూనే ఉంటాయి. సో అందువల్ల ఇవాళ ఆమె భౌతికంగా లేదన్న బాధ సంగీత ప్రియులకు ఉంటే ఉండొచ్చు, కానీ జీవితం అంతా కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సింగర్గా ఆమె మారడంతో పాటు, కష్టపడడంతో పాటు, ఎదగడంతో పాటు మనందరి జీవితాల్లోనూ ఆమె పాట ద్వారా, ఆమె గొంతు ద్వారా చేరిన వైనం కావచ్చు. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని 92 ఏళ్ల పాటు కొనసాగించిన తర్వాత ఇప్పుడు శాశ్వతంగా ఈ లోకాన్ని ఆమె వెళ్ళిపోయారు. కాబట్టి ఆమెకు మనందరం కూడా ఘనమైన వీడుకోలు పలకచ్చు. ఆమె లేదన్న బాధ ఉండొచ్చు, భౌతికంగా లేదన్న బాధ ఉండొచ్చు, కానీ ఆమె పాట రూపంలో ఎప్పటికీ కూడా బతికే ఉంటుంది మనందరి గుండెల్లో, మనందరి మనసులో. కాబట్టి ఈ సక్సెస్ఫుల్ లైఫ్లో ఇక ముగించింది కాబట్టి ఆవిడకి ఘనమైన వీడుకోలు ఇచ్చి మనం నవ్వుతూనే సాగనంపాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇంత అద్భుతమైన లైఫ్ అంటే ఆమె సంగీతంలో పుట్టింది, సంగీతంతోనే బతికింది, సంగీతం కోసమే బతికింది, అట్లాగే సంగీతంతోనే ఆమె ప్రాణాలు కూడా ఇప్పుడు వదిలేరు. సో ఒక సంతృప్తికరమైన జీవితం అంటూ ఉంటారు. సో ఇంతకంటే మించిన సంతృప్తికరమైన జీవితం ఇంకెవ్వరికీ కూడా దక్కకపోవచ్చు. ఆశా భోంస్లే జీవితంలో చేయాల్సినవన్నీ కూడా చేయారు. ఆడాల్సిన పాటలన్నీ కూడా పాడారు. ఆ జీవితంలో చూడాల్సినవన్నీ కూడా చూశారు. అందనంత ఎత్తుకి ఎదిగిపోయారు. భారతీయ సంగీత గాయని తన గొంతుని ప్రపంచం మొత్తానికి కూడా విస్తృతం చేసింది. ఇవాళ ప్రపంచంలో ఆశా భోంస్లే అంటే తెలవని వాళ్ళు కూడా లేని సందర్భం, భారతీయులందరికీ కూడా తెలియని వాళ్ళంటూ ఉండరు. ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ సాధించిన తర్వాత ఒక సంతృప్తికరమైన జీవితాన్ని ఆమె ముగుస్తూ ఉన్నారు. కాబట్టి నవ్వుతూనే ఆవిడకి మనం వీడ్కోలు పంపాల్సి ఉంటుంది. సో ఇంత గొప్ప జీవితం ఇంకెవరికి కూడా దక్కకపోవచ్చు. ఆవిడకి కానీ, ఆవిడ సోదరి లతా మంగేష్కర్కి కానీ. సో ఇద్దరు కూడా మెలోడీ క్వీన్. ఆశా భోంస్లే అంటే మెలోడీ క్వీన్, ఒక లెజెండరీ సింగర్. గతంలో బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఇలాగే లేనప్పుడు మనం ఇదే విధంగా గుర్తు చేసుకున్నాం. ఒక లెజెండరీ సింగర్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి లెజెండరీ సింగర్లో ఒక మెలోడీ క్వీన్గా పేరుగాంచిన ఆశా భోంస్లే ఒకళ్ళు. ఆమె మొదటి పేరు ఆశా మంగేష్కర్. నిజానికి మంగేశ్వర్ అనేది వాళ్ళ ఫ్యామిలీ నేమ్. ఎప్పుడైతే భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఆశా భోంస్లేగా ఆవిడ పేరు అనేది మారింది. సెప్టెంబర్ 8, 1933లో పుట్టిన ఆవిడ 2026లో కన్నుమూశారు. సో సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించిన తర్వాత మహారాష్ట్రకి సంబంధించిన సాంగ్లీలో ఆవిడ జన్మించారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్. అందుకే ఇందాక మంగేష్కర్, లతా మంగేష్కర్ కూడా మంగేష్కర్ అనే పేరు ఉంటుంది. ఆశా భోంస్లే కూడా బిఫోర్ ఆశా మంగేష్కర్ అని తండ్రి పేరుని యాడ్ చేసుకోవడం ఆనవాయితీ. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఇంటి పేరుని యాడ్ చేసుకుని ఆశా భోంస్లేగా ఆవిడ మారారు. తండ్రి కూడా శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. ఒక సంగీత విద్వాంసుడి కుటుంబం కడుపును పుట్టిన ఆమె ఆ తర్వాత ఇంత అద్భుతమైన గాయని అవుతుందని, ఇద్దరు కూతుళ్ళు కూడా ఇంత అద్భుతమైన గాయనలు అవుతారని ఆ తండ్రి బహుశా ఊహించారో లేదో తెలియదు, కానీ ఆ తండ్రి కలల్ని నెరవేర్చి ఎంతో అద్భుతమైన తమ విజయాన్ని తన తండ్రికి చూపించారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా. లెజెండరీ గాయని లతా మంగేష్కర్. ఇందాక చెప్పినట్టుగా మరో 3 తోబుట్టువులు ఉన్నారు. కేవలం లతా మంగేష్కర్ మాత్రమే మనందరికీ కూడా తెలుసు ఈవిడ చెల్లెలని. వీళ్ళే కాకుండా మీనా కడికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్, వీళ్ళు కూడా ఆమె తోబుట్టువులు. సో చెల్లెళ్ళు. అందరికంటే పెద్దది ఆశా భోంస్లే. సో వీళ్ళు కూడా సంగీత సామ్రాజ్యాన్ని ఏలేరు. కానీ లతా మంగేష్కర్కి ఆశా భోంస్లేకి వచ్చినంత పేరు మీనా కడికర్ కానీ, ఉషా మంగేష్కర్ కానీ, హృదయనాథ్కి కానీ తెలియదు. కానీ వాళ్ళు కూడా అద్భుతమైన విజయాలే సాధించారు. ఇక సంగీత ప్రస్థానం మనం ఒకసారి చేస్తే తన 10 ఏళ్లకే 1943లో గాయనిగా మొట్టమొదటి పాటని పాడారు ఆశా భోంస్లే. ప్రపంచంలోనే అత్యధిక పాటల్ని పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని సాధించారు. ఇంతకన్నా గొప్పతనం ఇంకేముంటుంది? ఒక భారతీయ గాయని, మనం అందరం కూడా గర్వపడే అంశం. ఒక మహిళా గాయని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డ్. ఏకంగా 20కి పైగా భాషల్లో 11,000 పాటల్ని ఆవిడ పాడారు. 11,000 పాటలు. ఆ 11,000 పాటలు ఇంకో 11 దశాబ్దాలైనా, ఇంకొక ఎన్ని సంవత్సరాలైనా కూడా అవి మన చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఆమె పాట వినని ఇల్లంటూ ఉండదు.
ఆమె పాట వినని చెవంటూ కూడా ఉండదు. ఈమె పాడిన 11,000 పాటలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా మన భారతీయుల గుండెల్లో నిలిచిపోతాయి. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా కూడా ఆశా భోస్లే పాటలు ఈరోజు కూడా వింటూనే ఉంటారు. కేవలం ఆవిడ పాటలే కాకుండా గజల్స్, భజన్లు, పాప్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అండ్ కవాలీలు కూడా అద్భుతంగా పాడారు. కేవలం ఒక రంగంలో మాత్రమే కాదు. అట్లాగే ప్రముఖ సంగీత దర్శకులు ఓపీ నయ్యర్, ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ తో కలిసి ఆమె పాడిన పాటలు, చేసిన పాటలు రికార్డు సృష్టించాయి. సో ఓపీ నయ్యర్తో కానీ, ఎస్డి బర్మన్తో కానీ, ఆర్డి బర్మన్తో కానీ, ఇందులో ఆర్డి బర్మన్ని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు కూడా. సో అంటే సంగీత మ్యూజిక్ డైరెక్టర్ని ఆవిడ వివాహం చేసుకున్నారు. సంగీత విద్వాంసుడి కడుపును పుట్టారు. తమ సోదరీమణులందరినీ కూడా సంగీత విద్వాంసురాలుగా, గాయకులుగా మార్చారు. సో ఇంత అద్భుతమైన జీవితం, మొత్తం కంప్లీట్ జీవితం అంతా కూడా సంగీతం, మ్యూజిక్ అన్నట్టుగానే ఉంటుంది. ఆశా భోస్లే పేరు పలికితేనే మ్యూజిక్ వినపడుతూ ఉంటుంది, ఒక సంగీతం వినపడుతూ ఉంటుంది. ఆశా భోస్లే మొహం గుర్తు తెచ్చుకుంటేనే మనకు ఒక సంగీతం వినిపిస్తూ ఉంటుంది చెవులోంచి ఆటోమేటిక్గా. సో అంత అద్భుతమైన గాయని ఇవాళ బీచ్ క్యాండీ హాస్పిటల్లో కన్నుమూశారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలు. తెలుగులో కూడా ఆమె పాటలు పాడారు. లతా మంగేష్కర్ కూడా కొన్ని పాటలు పాడారు. అలాగే ఆశా భోస్లే కూడా తెలుగులో కొన్ని పాటలు పాడారు, కానీ చాలా తక్కువ పాటలు పాడారు. సిరివెన్నెల సినిమాలో ఈ గాలిలో ఏమున్నదో అనే పాట ఆశా భోస్లే పాడారంట. అండ్ అంతిమ తీర్పు సినిమాలో కూడా నిన్ను కోరింది నా ప్రాణం అనే పాటను కూడా ఆశా భోస్లే పాడారు. అలాగే చంద్రముఖి సినిమా, బహుశా కృష్ణవంశీది అనుకుంటాను, చంద్రముఖి, నాగార్జున హీరోగా నటించిన సినిమా అది. అందులో చిలకమ్మ సాంగ్ కూడా ఆవిడే పాడారని చెప్తున్నారు. సో చంద్రముఖి అంటే రజనీకాంత్ సినిమా తెలుగు వెర్షన్, అంటే చిలకమ్మ తెలుగు వెర్షన్ సాంగ్ని ఈవిడ పాడారని చెప్తున్నారు. ఏదైతే రజనీకాంత్ నయనతార యాక్ట్ చేసిన సినిమా అది. సో కృష్ణవంశీ సినిమా కాదు. ఇక పురస్కారాల విషయాలకు వస్తే ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అత్యున్నతమైన పురస్కారాలు దక్కాయి. ఒకటి 2008లో అత్యున్నతమైన మనందరం కూడా గొప్పగా భావించే పద్మవిభూషణ్ అవార్డుని 2008లో ఆమె పొందారు. భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం ఇది. ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2000 సంవత్సరంలో ఆమె భారతీయ సినీ రంగంలో అత్యున్నతమైన గౌరవం ఆశా భోస్లేకి దక్కింది. 2000 సంవత్సరం అంటే 26 ఏళ్ల క్రితమే ఈవిడ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఆవిడ సాధించారు. జాతీయ చలనచిత్ర అవార్డులు, నేషనల్ అవార్డ్స్ 2 టైమ్స్ వచ్చాయి. ఒకటి ఉత్తమ గాయనిగా ఉమ్రాన్ జాన్ 1981, ఇజాజత్ 1986, 1986లో వచ్చిన ఇజాజత్ సినిమాలో పాట, అండ్ 1981లో వచ్చిన ఉమ్రాన్ జాన్ ఈ సినిమాలో పాటకు గాను 2 సార్లు ఆవిడ నేషనల్ అవార్డుని దక్కించుకున్నారు. పద్మవిభూషణ్ 2008, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2000 సంవత్సరం, జాతీయ చలనచిత్ర అవార్డులు నేషనల్ అవార్డ్స్ని 1981 అండ్ 1986. ఇంత గొప్ప అవార్డును సాధించిన మహిళ గాయని ఆశా భోస్లే. అట్లాగే ఫిలింఫేర్ అవార్డులని 7 సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డులు అందుకున్న ఏకైక మహిళ. యువ ప్రతిభను ప్రోత్సహించడానికి ఇకపై ఏ అవార్డులు తీసుకోరని కూడా ఆమె అనౌన్స్ చేశారు. సో ఆమె తీసుకుంటూ పోతే ఇప్పటివరకు కూడా అవార్డులు ఇస్తూనే ఉంటారు, కానీ నెక్స్ట్ జనరేషన్లో వచ్చే యూత్ని ప్రోత్సహించాలి, కొత్తగా వచ్చే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే గాయకులను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక ఏ అవార్డు కూడా తీసుకోబోనని ప్రకటించిన ఏకైక మహిళ కూడా, నాకు ఇస్తానన్నా కూడా నాకు అవార్డు వద్దు, నా తర్వాత జనరేషన్లో వచ్చిన గాయకులకు అవార్డులు ఇవ్వండి అని ఎంకరేజ్ చేసిన గొప్ప మహిళ ఆశా భోస్లే. ఆ తర్వాత ఆమెకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా దక్కింది. ఎన్ని అవార్డులు చూడండి, ఇప్పుడు నేను చదువుతూ ఉంటేనే లిస్టు చదివిన కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ నాకు అవార్డులు వద్దని ఆపేశారు, లేకపోతే చదువుతూ పోతే ఒక 4-5 పేజీలు ఆవిడకి వచ్చిన అవార్డుల గురించే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆమె పాడిన 11,000 పాటల్లో ఎన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయంటే చెప్పలేము మనం. 1, 2, 3, 4, 100, 1000, 1500, 2000 ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అద్భుతమైన పాటలే. ఆశా భోస్లే బహుశా తెలుగు ప్రేక్షకులకు అతి కొద్ది పాటలు పాడారు కాబట్టి మన చెవుల్లో పెద్దగా వినపడకపోవచ్చు, కానీ మన తెలుగు వాళ్ళల్లో ఎక్కువ మంది హిందీ పాటలు వినేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఈవిడ బాగా పాపులర్. ఆవిడ మరాఠీ పాటలు పాడారు, మరాఠీ పాటలు వినేవాళ్ళు ఉంటారు. అంటే సంగీతం మీద ప్రేమ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆశా భోస్లే పాటలు వినని వాళ్ళు అంటూ ఎక్కడ కూడా ఉండరు. తర్వాత ఆమెకి బేసిక్గా వంటలు చేయటం ఇష్టం. అట్లాగే దుబాయ్, కువైట్లో ఆవిడ పేరుతోనే ఆషాస్ కిచెన్ పేరుతో రెస్టారెంట్ నెట్వర్క్ కూడా ఉందంట. బిజినెస్లో కూడా వెళ్ళారు. ఆవిడకి బేసిక్గా వంటలు చేయటం ఇష్టం కాబట్టి అదే బిజినెస్ కూడా చైన్ ప్రాజెక్ట్ని ఆవిడ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం దుబాయ్, కువైట్లో ఆషాస్ పేరుతోనే నడుస్తుంది. ఇక ఆర్డి బర్మన్, ఇందాక నేను చెప్పినట్టుగా మ్యూజిక్ డైరెక్టర్, ఆ ఆర్డి బర్మన్తో కలిసి అనేక సక్సెస్ఫుల్ పాటలు పాడారు. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఆవిడ పాటలు పాడారు, అవి రికార్డు సృష్టించాయి. సో ఆయన్నే తిరిగి
వివాహం చేసుకున్నారు. వారి కాంబినేషన్లో వచ్చిన పాటలు అసలు ఎవర్ గ్రీన్ అని చెప్పాల్సి ఉంటుంది. 9 దశాబ్దాలు దాటినా కూడా ఈనాటికి కూడా తన గొంతుకుతో కుర్రకారుని అలరించడం అనేది ఆశా భోస్లేకి మాత్రమే సాధ్యమైన విషయం. అలాంటి గొప్ప మహిళ, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన మహిళ ఇవాళ ఉదయం కన్ను మూశారు. నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా ఇవాళ ఆశా భోస్లే లేదని మనం కన్నీరు గార్చాల్సిన అవసరం లేదు, మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవించడం ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. అలాంటి మహిళ 92 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా జీవితాన్ని మొత్తాన్ని సాధించి, జీవితంలో చేయాల్సినవన్నీ కూడా చేసి, ఎదగాల్సిన విధంగా ఎదిగి, అందనంత ఎత్తుల్ని కూడా తాకి, అద్భుత విజయాలను అందుకొని, రికార్డులు సృష్టించి, అద్భుతమైన లైఫ్ని సంతృప్తికరంగా ఇవాళ ముగుస్తున్నారు. కన్ను మూసే ముందు బహుశా ఆవిడకి కూడా తెలిసే ఉంటుంది. సో ఇంతకన్నా కూడా ఇంకా ఏ మహిళ కూడా సాధించలేదు. సో అలాంటి జీవితాన్ని నేను ముగిస్తున్నాను అని తన తండ్రి పేరును కూడా ఆవిడ ప్రాణం వదిలే ముందు గుర్తు తెచ్చుకుని ఉండొచ్చు. తండ్రి పండిత్ దీనానాథ్ మంగేష్కర్ నిజంగా ఆయన ఇలాంటి బిడ్డను కన్నందుకు ఏ లోకంలో ఉన్నాడో ఆయన కూడా హ్యాపీగా ఉండొచ్చు తన కూతుర్ని తలుచుకుని. ఇప్పుడు తండ్రి దగ్గరికే ఆవిడ వెళ్తోంది, తన సోదరి దగ్గరికి ఆవిడ వెళ్తోంది. సో సంగీత కుటుంబం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మహిళ గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నందుకు నిజంగా గర్వంగా ఉంది. అలాంటి అద్భుతమైన సింగర్ని కోల్పోయినందుకు బాధ ఉండొచ్చు, కానీ ఆవిడికి ఘనమైన వీడుకోలు ఇచ్చి మనం పంపాల్సి ఉంటుంది. ఆవిడ పాటల రూపంలో ఎప్పటికీ అది దశాబ్దాలు గడిచినా కూడా ఎప్పటికీ ఆవిడ మన ఇళ్లలోనే ఉంటుంది, మన చెవుల్లోనే ఆవిడ ఉంటుంది. మన జనరేషన్ కాదు, మన ముందు జనరేషన్, అంతకుముందు జనరేషన్, మన తర్వాతి జనరేషన్ కూడా ఆవిడ పాటలను గుర్తు తెచ్చుకుంటూనే ఉంటుంది. సో నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆవిడకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాం, ఘనమైన వీడుకోలు చెప్తాం. ఒక్కసారి దీని గురించి మాట్లాడటం కోసం ఇవాళ ఆశా భోస్లేకి లేరన్న విషయం తెలిసిన తర్వాత సంగీత సామ్రాజ్యంలో ఉన్న గాయనికుల గొంతులన్నీ కూడా ఇవాళ మోగబోయాయి. బాధతో వాళ్ళందరూ కూడా విలవిల్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి సింగర్ స్మిత గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మేడం, ఎలా అండి? అంటే ఇది మీకు ఒక విధంగా బ్యాడ్ న్యూస్, మీరు బహుశా దీన్ని రిసీవ్ చేసుకోలేరేమో కదా? హలో, ఒక్కసారి స్మిత గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆవిడికి మనం చాలా సక్సెస్ఫుల్ లైఫ్ సాధించి సంతృప్తికరమైన జీవితాన్ని ముగించి ఆమెను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నందుకు బాధ ఉండొచ్చు, కానీ ఆవిడ సాధించిన రికార్డులను ఇంకొకళ్ళు సాధించడం, అధిగమించడం అనేది బహుశా కల్లో కూడా సాధ్యం కాదేమో. సో అలాంటి అద్భుతమైన రికార్డు సృష్టించిన ఆవిడ తండ్రి కూడా గర్వంగా ఫీల్ అయి ఉంటుంది ఎన్నోసార్లు. ఒకసారి సింగర్ స్మిత గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మేడం, ఇది చాలా మీకు బాధాకరమైన విషయం. ఈ సందర్భంలో మిమ్మల్ని మాట్లాడిస్తున్నందుకు కొంత బాధగా కూడా ఉంది. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇవాళ ఆశా భోస్లే గారి క్లియర్ అన్న విషయాన్ని? నమస్తే అండి. వెరీ సాడ్ న్యూస్, బట్ ఒక మంచి ఫుల్ లైఫ్ లీడ్ చేశారు ఆవిడ. 92 ఏళ్ళు అండ్ ఎన్నో అచీవ్మెంట్స్, అద్భుతమైన మ్యూజిక్. ఆవిడ గొంతు ఇన్ఫాక్ట్ నాకు బాగా కనెక్ట్ అయిన మెయిన్ ఏరియా ఆవిడ మ్యూజిక్ రిలేటెడ్ ఏంటంటే, ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది స్టార్ట్ అయినప్పుడు బాంబేలో ఫస్ట్ హిందీలో అందరు ఆ జనరేషన్ వాళ్ళందరూ ఒక పాత్రలో ఉంటే ఆవిడ ఒక్కరు మాత్రం చాలా ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేసి వీడియోస్ కూడా చేసేవారండి. సో ఎన్ని తరాలకి కూడా కనెక్ట్ అయిన ఒక గాత్రం అండ్ పర్సనాలిటీ ఆవిడ. షీ వాజ్ అ వెరీ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నన్ను ఎవరు అడిగినా ఎన్నో డికేడ్స్ వరకు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఆశాజీ ఫేవరెట్ వాయిస్, ఫేవరెట్ అంటే హిందీలో ఆశాజీ అనేదాన్ని, బికాస్ ఆఫ్ ఆల్ దీస్